మనిషి జీవితం చాలా చిన్నది. ఆ యొక్క జీవితంలో మానవుడు మంచి పనులు చేయాలి, మంచి క్రమశిక్షణతో నడుచుకోవాలి. అదేవిధంగా వేరే వాళ్ళ యొక్క మనసులను కష్టపెట్టకుండా, తాను బాధపడకుండా క్రమశిక్షణతో ఉండేటటువంటి పనులను మాత్రమే చేయాలి. జీవితంలో మానవుడు ఏదో సాధించాలనుకుంటాడు. ఎన్నో లక్షల డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కానీ దానికంటే విలువైనటువంటిది ప్రేమ, అభిమానం. అవి మన దగ్గర ఉండి వేరే వాళ్ళకు పంచినట్లయితే మన యొక్క జీవితంలో దానికంటే మించినటువంటిది లేదు. ప్రేమ అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది. ఆ యొక్క ప్రేమను 10 మందికి పంచుకుంటూ మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసుకుంటూ 10 మంది హృదయాల్లో మనం మంచి ముద్ర వేసుకోవాలి. చెడు అనేటటువంటి దాన్ని దూరంగా పెట్టి మంచి మనసుతో 10 మందిని ఆదుకోవాలి. మన వెంట వచ్చేటటువంటివి ఏవి కూడా ఉండవు, ఒక్క మంచి చెడు తప్ప. మన యొక్క జీవితంలో మంచినే ఉపయోగించాలి తప్ప చెడును దూరంగా పెట్టాలి. ఇదే మానవుని యొక్క లక్షణాలు. అదేవిధంగా అందరం అనుకుంటాం, ఈ లోకంలో డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఉంటేనే గొప్ప అని. కానీ దాన్ని మించినటువంటిది ఆస్తి, అంతస్తుల కన్నా ప్రేమ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి ప్రేమను ప్రతి ఒక్కరికి కూడా పంచాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మానవుడు మానవత్వంతో ఉన్న మనిషి అనిపించుకుంటాడు. మనం ఎన్నో సంపాదిస్తాం, ఎన్నో పోగొట్టుకుంటాం. కానీ మానవత్వం అనేటటువంటిది మన యొక్క జీవితంలో మంచినే సంపాదించాలి తప్ప చెడును దూరంగా ఉంచాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ప్రతి మనిషి కూడా ఈ యొక్క సమాజంలో మనం ఎప్పుడు మంచి పేరుతో ఉండాలన్నా, మంచి పేరు సంపాదించాలన్నా ఒక ఆస్తి, అంతస్తులే ముఖ్యం కాదు. మనవాళ్ళు అనేటటువంటిది ముఖ్యం. మనం బ్రతికున్న రోజులు కూడా మన వాళ్ళతో సంతోషంగా గడపాలి. మన ప్రేమను 10 మందికి పంచాలి. అటువంటి అప్పుడే మన యొక్క జీవితం అనేటటువంటిది సార్థకమవుతుంది. అంతే తప్ప డబ్బులు ఉంటే మన లైఫ్ మంచిగా ఉంటుంది అనేటటువంటిది ముఖ్యం కాదు. డబ్బులు ముఖ్యం, అదేవిధంగా మానవత్వం అనేటటువంటిది కూడా ముఖ్యమని గ్రహించాలి. ఎప్పుడు 10 మందిని ఆప్యాయతగా పలకరించాలి. 10 మందితో స్నేహంగా ఉండడం నేర్చుకోవాలి. అటువంటి అప్పుడే మన యొక్క జీవితానికి సార్థకత అనేటటువంటిది ఉంటుంది. అదే మానవ మనుగడకు జీవనాధారం. అంటే ఎంతోమందిని మనం చూసి నేర్చుకుంటాం, చరిత్రలు చదువుతాం. అదేవిధంగా బలి చక్రవర్తి ఆయనను తీసుకుంటే అదేవిధంగా ఆడిన మాట తప్పకుండా విష్ణువుకు వామన రూపంలో వచ్చినటువంటి విష్ణువుకు తన మాట ప్రకారం
3 అడుగుల నేలను దానమిచ్చి చివరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా మన జీవితానికి కావాల్సింది ఆడిన మాట తప్పొద్దు. అదేవిధంగా మన యొక్క జీవితంలో మంచిని మాత్రమే సంపాదించుకోవాలి అనేటటువంటిది ముఖ్యం.